Hey guys, welcome to our channel. This is Jyotsna Jayannala. If you're seeing me for the first time on the YouTube, take a moment, look into our content, hit the subscribe button. You'll surely love it here. And if you're already been a subscriber, I'm so happy to see you guys again. So today is Holi. Yeah, Holi Gabati, me and my husband are planning to go out to an event which is in High Tech City grounds. So night fix ayapayamo and we are going along with my friends. And you know what? This is the first time I'm celebrating Holi in my whole life. ఇప్పుడు దాకా నాకు ఆ ఛాన్స్ రాలేదు, ఇప్పుడైతే వచ్చింది అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఈ ఈవెంట్ అయితే హోలీ వేవ్, ద ఈవెంట్ నేమ్ ఇస్. ఈ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్స్ కూడా వస్తున్నారు, అనసూయ భరద్వాజ్, రోల్ రైడర్ అండ్ ఫ్యూ ఆఫ్ ద డీజేస్ అండ్ ఆల్. దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో నేనైతే ఫస్ట్ టైం హోలీ ఈవెంట్కి వెళ్ళడం కాబట్టి ఐఎమ్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, బట్ ఇంకా దాని మీద ఏదైనా ఉన్నా సరే ఇట్స్ అ బోనస్ ఫర్ మీ టు ఎంజాయ్. సో యా, నేనైతే మార్నింగ్ 5కే లెగిసి ఫుల్ రెడీ అయిపోయాను ఫర్ ద ఈవెంట్ అండ్ ఆల్. అండ్ టైం ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. వి విల్ గో బై ద మెట్రో. గేట్స్ అయితే 8 o'clockకి అలా ఓపెన్ అయితే ముందే వెళ్ళి కొంచెం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ఎనర్జెటిక్గా వీ వాంట్ టు గో ఇన్ సైడ్ ద ఈవెంట్. ఇంకా తర్వాత అంతా ఇంకా ఫ్యూ అవర్స్ వీ వోంట్ గెట్ దట్ టైమ్ యాజ్ వెల్. నేనైతే తినేసి వెళ్దాం అనుకుంటున్నా టు గెట్ లైక్ ఫుల్ ఎనర్జీతో. అండ్ జాన్ ఈజ్ ఆల్సో రియల్లీ ఎక్సైటెడ్ టు కమ్. అండ్ యా, పాపం టెడ్డీకి యాజ్ యూజువల్ మళ్ళీ అన్యాయం జరిగింది. టెడ్డీని వదిలేసి వెళ్తున్నాం, బట్ టెడ్డీని చూసుకోవడానికి వీ హ్యావ్ జాన్స్ బ్రదర్ ఓవర్ హియర్, సో దట్ ఈస్ ఫైన్. పాపం వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. టెడ్డీ సో టెడ్డీకి అయితే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం అనుకుంటున్నా, సో దట్ తను లెగిచ్చి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నీ అరేంజ్ చేయడం అంటే ఇట్ వుడ్ బి సో టఫ్. సో ఐ విల్ ఓన్లీ కీప్ ద బ్రేక్ఫాస్ట్. లైక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, టెడ్డీ ఈట్స్ ఎగ్ ఇన్ ద మార్నింగ్. ఇట్స్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో లెట్స్ మేక్ సమ్ ఎగ్ బాయిల్ అండ్ 2 బాయిల్ చేస్తాయి ఈరోజు. కొంచెం బాగా తింటాడు టెడ్డీ. జాన్ ఈస్ స్టిల్ డిసైడింగ్ ఆన్ హిస్ అవుట్ఫిట్. ఇంకా డిసైడ్ అవుతున్నా అవుట్ఫిట్ కోసం. నా దగ్గర ఒక్క వైట్ డ్రెస్ లేదు, సో దీంట్లో కొంచెం వైట్ మిక్స్ ఉందని ఇది వేసుకుంటున్నా. కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, హాఫ్ కుర్తీ కాబట్టి. బట్ యా, పాపం టెడ్డీ ఆల్రెడీ లోన్లీ ఫీల్ అయిపోతుంది. వచ్చాడు. ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేశాను, అదే బాయిల్కి పెట్టాను, అవ్వగానే పెడతా. John is so worried about it. Teddy is waiting for his egg already. నేనైతే తెచ్చేసా. యూ నో కదా నేను టెడ్డీకి ఎలా ఎగ్ పెడతాను. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ నాట్ వాచింగ్ మై బ్లాగ్స్, మీరు లాస్ట్ బ్లాగ్ చూడలేదు. టెడ్డీ అయితే యూజువల్లీ 8 o'clockకి తింటాడు, బట్ మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ హియర్ మీ బికాస్ ఫ్యాన్ ఆన్లో ఉంది. మీరు వినలేకపోతే దిస్ మైక్ ఈజ్ వర్త్లెస్. ఇఫ్ యూ కెన్ హియర్ దిస్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ బాట్ దిస్ మైక్. మీకు తెలుసు కదా మైక్ విషయంలో నాకు ఎంత ట్రాజడీ జరిగిందో, అది కూడా మీరు ఆ వీడియో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. కానీ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ బాట్ దిస్ మైక్. నేనైతే వినిపిస్తుందనే అనుకుంటున్నా. లైక్ అంత డిమాండ్ లేదు కానీ ఈ మైక్కి, బట్ బాగుంది అంతే కదా. యా, టెడ్డీ యూ వాంట్ టు ఈట్? టెడ్డీ ఈజ్ రెడీ టు ఈట్. A few moments later. Hey guys, నేను జాన్ చాలా బ్రెయిన్ వాడి, లైక్ హోలీ కాబట్టి ఖచ్చితంగా ఇదంతా డ్రెస్ అంతా పాడైపోద్ది కాబట్టి వీఆర్ క్యారీయింగ్ like 2 other dresses, one for him and one for me, along with my makeup pouch and all, like oil cleanse cheskodaniki, like wet wipes and all. So I have carried all that, and in the other bag I'm carrying my laptop because if possible, if I have to log in, like ఏమో లాగిన్ అవ్వాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ క్యారీడ్ మై ల్యాప్టాప్, చార్జర్, హెడ్సెట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బ్యాగ్. సో if my manager calls also, I am on the safe side. I have completed most of the work, but chinna work undipoyindi, and today is Friday, right? Time sheet aithe submit chestanu, and I'm
యా గ్లాడ్ ఐ డిడ్ దట్ ఎస్టర్డే, అదర్వైజ్ ఈరోజు నాకు ఆ టైం దొరకదు. అండ్ యా వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. టైం ఇక్కడే గైస్ 6:30 అనుకున్నాం కాబట్టి 7 అయిపోయింది. గేట్స్ ఓపెన్ at 8 o'clock ఓన్లీ. వీ హ్యావ్ టు గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నా ఫ్రెండ్కి కూడా నేను ఇంకా కాల్ చేయాలి. ఐ డోంట్ నో ఇఫ్ షీ like woken up or not, I'm not sure, so I have to wake her up. And yeah, that's it. So see you guys in the metro. Bye. Finally we started at 7:15 to the metro station, and we are eagerly waiting to enjoy the Holi party. And look at that sunrise, nakaithe chaala ba anipinchindi early morning ilaga start avadam, and we are ready to enjoy the day. యాజ్ యూజువల్ ఇక్కడ జాన్ ఇక్కడ స్టైల్ కొడుతున్నాడు. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. మెట్రో కూడా ఎక్కేసాం. మాకు వెంటనే ట్రైన్ దొరికింది. అండ్ లుక్ ఎట్ దాట్, చాలా ఖాళీగా ఉంది. బట్ అంటిల్ నెక్స్ట్ స్టేషన్ తర్వాత ఫుల్ జనాలు ఎక్కేశారు. మాకైతే మాత్రం సీట్ దొరికింది. దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆన్ దాట్ డే. అదర్వైజ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ like 1 hour. అండ్ నాకు ఆ దారిలో దెబ్బ కూడా తగిలింది గైస్. సీ లైక్ ఎప్పుడు తగిలిందో కూడా నాకు తెలీదు. అండ్ జాన్ ఇస్ సింప్లీ స్లీపింగ్. సీ 2000 years later. ఫైనలీ రీచ్డ్ రాయదుర్గం స్టేషన్. లైక్ వచ్చేసాం. అండ్ నేను జాన్ యాజ్ యూజువల్ లిఫ్ట్లో వీడియో తీసుకున్నాం. అండ్ స్టైల్ కొడుతున్నాడు భయ్య. చాలా ఆకలేసింది. సో వీ ఆర్డర్డ్ సాంబార్ ఇడ్లీ, లైక్ మా ఇద్దరికి మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అది. అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఆల్సో. అండ్ యా అనుష వాళ్ళు వచ్చారు. వీ హ్యావ్ స్టార్టెడ్ టు ద ఈవెంట్. నా ఎగ్జైట్మెంట్కి అనుష మ్యాప్స్ చెప్పడానికి అస్సలు సింక్ అవ్వలేదు గైస్. లైక్ రాంగ్ రూట్ చెప్పింది. ఆల్రెడీ వీఆర్ లేట్, ఇంకా లేట్ అయింది. ఒకే చోట చాలా సర్కిల్స్ వేసాము. ఫైనలీ మేమైతే ఈవెంట్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక పెద్ద క్యూ ఉంది. వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ దట్ క్యూ అండ్ కలెక్ట్ అవర్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి చేతికో ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ అన్నీ తీసుకున్న తర్వాత బౌన్సర్స్ విల్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఎంటర్. అండ్ స్కానర్ పెట్టారు అక్కడ. స్కానర్ ఎంతకీ పనిచేయదు. అండ్ దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డ్రామా. ఓకే, అంత డ్రామా అయిన తర్వాత we tried to enter inside and we got everything like KS Baker snacks and we got the holy colors as well. I forgot. So నేను ఇక్కడ చెప్తుంది అదే, లైక్ ఎంతో కష్టపడిన తర్వాత we got all those అని చెప్పేసి. Finally, after a lot of drama, we have entered inside. It's a very big event. మాకైతే కొంచెం అక్కడ ఎగ్జాస్టింగ్గా అనిపించింది. చాలా జనాలు ఉన్నారు లోపలికి వెళ్తున్న కొద్దీ. మేము VIP పాసెస్ తీసుకోలేదు. అండ్ కింద మీరు చూస్తే వాళ్ళు కార్పెట్ వేయలేదు, ఫుల్ శాండ్ ఉంది. ఆ శాండ్లో, ఆ ధూళిలో, ఆ పైన హోలీ కలర్స్లో లైక్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేసాము. ఒకవైపు ఏమో ఫ్రంట్ డీజే ప్లే చేస్తున్నారు, ఇంకోవైపు ఇటువైపు డోలు ప్లే చేస్తున్నారు. అండ్ రెయిన్ డ్యాన్స్ కూడా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా అనిపించలేదు మాకు. నేనైతే కొంచెం అన్సాటిస్ఫైడ్గానే అయ్యాను. బట్ దెన్ యా వీ హ్యావ్ ఎంజాయ్డ్ లిటిల్ బెట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ మేము 12 కల్లా బయటకు వచ్చేసి వీ హ్యాడ్ సమ్ ఫుడ్. నేనైతే పరాటా చికెన్ తిన్నా అండ్ జాన్ హ్యాడ్ పూరి అండ్ చికెన్. వీ హ్యావ్ షేర్డ్ ఈచ్ అదర్ అనమాట, 4 of us. అండ్ యా దీస్ ఆర్ ద బ్యాండ్స్ దే హ్యావ్ గివెన్. నేనైతే తర్వాత షూట్ చేసి అక్కడ గోలలో ఐ కుడెంట్ షూట్. అండ్ యా మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ బీన్ సో ఎగ్జాస్టెడ్. అప్పటికి 1 అయిపోయింది. అలా పిస్తా హౌస్ దగ్గర ఆగి కాఫీ తాగి మస్కా బన్ తీసుకొని అలా ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. యా ఇట్స్ బీన్ ఎ గ్రేట్ డే ఐ కెన్ సే. లైక్ డే కూడా కాదు, హాఫ్ డేనే అయింది. బట్ లిటిల్ ఎగ్జాస్టింగ్ యాజ్ వెల్. ఈవెంట్స్ కన్నా నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఒక రెసార్ట్లా బుక్ చేసుకొని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ సెలబ్రిటీస్ వస్తున్నారనో నాకు తెలీదు, లేకపోతే ఐ డోంట్ నో ద రీజన్, బట్ ఇట్ ఈస్ సో ఎగ్జాస్టింగ్. ఓకే, ఆ ఎండ్ అయితే అసలు మాడిపోయాం మేము. అక్కడ ఒక డ్రింక్స్ కానీ ఏది తీసుకోవాలి అన్నా చాలా దూరం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు హైటెక్ సిటీ గ్రౌండ్స్లో పెట్టారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ గ్రౌండ్ మాట. మాకు అది కొంచెం లైక్ వాటి దగ్గరలో సర్వీసెస్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఫ్యాన్స్ లేవు, ఏసీ లేదు. లైక్ ఏసీ కూడా అవసరం లేదు, బట్ టేబుల్ ఫ్యాన్స్ అయినా వాడు పెట్టుంటే బాగున్ను అనిపించింది అక్కడ హోలీ ఈవెంట్లో. ఇంటికైతే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ ఈ బాబు అసలు అల్లరి చూడండి, వాడికి ఇంకా ఆడాలని ఉంది. మేము ఇంటికి వచ్చాక అయితే ఫుల్ స్లీప్ వేసాము. ఈవినింగ్ లెగేసరికల్లా అనుషాల్ ఇంటికి గెస్ట్స్ వచ్చారు. సో వీ హ్యావ్ మేడ్ మిర్చి బజ్జీ. నేనైతే ఫస్ట్ టైం చేయడం చూసాను అండ్ ఐ ఆల్సో హ్యావ్ హెల్ప్డ్ హర్. లైక్ వామ్ ఎందుకు వేస్తుంది అంటే ఈజీ డైజెషన్ అవుతుంది అంట. సో యా ఇట్స్ గ్రేట్, చాలా బాగా వచ్చింది, చాలా చాలా యమ్మీగా ఉంది అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అని కూడా చెప్పచ్చు.
చిన్న పర్ఫార్మెన్స్ ఉంది Hello ఇప్పుడు. friends, actually we are going to do mirapkai bhaji with coffee or tea. Adding to that one, we are ordering pizza also. Pizza ఏది? Pizza కనిపించట్లేదు. Like within short time we'll get. We ordered in which one? Alfonso. ఇప్పుడే పడుకొని లేసి బ్రెయిన్ పని చేయలేదు ఏదో మాట్లాడు. మళ్ళీ సెకండ్ టైం వేయాలి అవి ఫుల్ కోటింగ్. ఓకే నైస్. నేను ఫస్ట్ టైం మిరపకాయ బజ్జీ వేయడం ఇంట్లో స్పెసిఫికల్లీ. నాకు ఆనియన్ పకోడీ చాలా ఇష్టం కదా. ఏది గట్టి పకోడీ కాదు, నార్మల్ మెత్త పకోడీ. జస్ట్ ఆనియన్ సన్నగా తురిమేసి అలా వేసాడమే ముద్దులో. సర్కిల్స్ వేసేస్తారు అంతే. మేము ఆ రోజు నైట్ అనుషాల ఇంట్లో స్పెండ్ చేసాము అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఈవినింగ్ ఐ కెన్ సే. మిర్చి బజ్జీ, కాఫీ అండ్ చిన్నపిల్లలతో ఆడుకోవడం. ఇట్ ఈస్ సో నైస్. లైక్ ఫ్యామిలీ టైం అంటూ దొరికింది అనిపించింది. అండ్ నైట్ అయ్యేసరికల్లా నేను అనుష ఇంట్లో ఇంకేం చేయొద్దు, వి విల్ హ్యావ్ సమ్ లైట్ టిఫిన్ అని చెప్పేసి బయటికి వెళ్ళాం. అనుష హ్యాడ్ మసాలా ఆనియన్ దోశ అండ్ ఐ హ్యాడ్ తవా గారి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. నాకు అంత అద్భుతంగా ఏం అనిపించలేదు. నేను షూట్ చేయడం కూడా మర్చిపోయాను గైస్. ఇంకేం చేస్తాను చెప్పండి. నైట్ అంతా స్పెండ్ చేసిన తర్వాత నేను జాన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. బట్ అది అలాగా మధ్యాహ్నం అయింది. సో yeah, we have started to our home. That's it for today's video. Please subscribe to our channel, like, share, comment. Love you. Bye.